మొత్తం పీక్కుపోయింది. మసాలా చూడు పైన పీసులో ఎంత ఉందో. అది ముందు నుంచి ఉన్న చెమట్ల తిన్నాక వచ్చిన చెమట్ల 3 పీసెస్. నీకు కూడానా? స్పైసీ ఉంటదంట బాగా. హాయ్ నమస్తే చంద్రలా ఉన్నారు. మరి కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో అమ్మో ఏంటో ఈ మధ్యన డైలీ మార్నింగ్ 5:30-6 కల్లా లేచిపోయి రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాను. ఎప్పుడు ఇలా జరగలేదు. అందుకే వాళ్ళ నిన్న మొన్న ఫుల్ వర్షం పడిపోయింది ఈవినింగ్. డెడ్ లైన్స్ పెట్టుకుంటేనే అవుతుంది గైస్. అంటే ఏదైనా సరే షూట్స్ ఏదైనా వర్క్ చేయాలనుకుంటే డెడ్ లైన్స్ పెట్టుకుంటేనే అవుతుంది. ఇక్కడ చూడండి కంట్లో అసలు నిద్రే లేదు. ఆబ్వియస్లీ ఇంకా మళ్ళీ చెప్తున్నాను అనుకుంటారు కానీ ఎడిట్ అయ్యేసరికి 2:30 అవుతుంది. పడుకొని మళ్ళీ 5:30కి వెంటనే లేచిపోయి 6 కల్లా రెడీ అయ్యి బయటికి రావడం అంటే ఇంకా ఆ మైండ్ సెట్ ఎలా ఉంటది, ఆ చిరాకు, ఆ తలనొప్పి ఎలా ఉంటదని మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడైతే షూట్ కి వెళ్తున్నాం. మా వాళ్ళు వచ్చేసారు. సో వాళ్ళని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి మేము లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. సో చలో మీకు అలా చూపిస్తాను. వ్లాగ్స్ కూడా కరెక్ట్ గా అవ్వవు. ఈ 2-3 డేస్ వచ్చే వ్లాగ్స్ కొద్దిగా బోరింగ్ గా ఉంటాయి. బట్ అంతే, ఇది అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు లైన్ లోకి వచ్చేస్తాను. సో చలో ఏమేమి చేస్తున్నాం ఏంటనేది మీకు చూపిస్తాను. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి. ఫస్ట్ వచ్చేసరికి మనం టెన్నిటీ పార్క్ దగ్గరికి వచ్చేసాం షూట్ కి. అండ్ పైనుంచి వ్యూ అయితే అద్దరిపోద్ది ఇక్కడ నుంచి వస్తే. షూట్ అయిపోయింది. సో పెట్టే గురు ఈ ప్లేట్లో ఒక్కొక్క పెట్టే. ఏంటి తంగడి కబాబ్ అని చెప్పారా? కల్మీ కబాబ్. స్టార్టర్లు కొన్ని రకాలు చెప్పాను. కొద్ది పెట్టు. డ్రాగన్ చికెనా? నెక్స్ట్ చాలు. ఏంటి ప్రాన్సా? సింగపూర్ ప్రాన్సా? ఈ ఇండియాలో దొరకదు. ఇండియాలో చేశారు అంతే. చాలు అంతేనా? ఇంక లేవుగా. ఇన్ని 1 2 3 4 5 స్టార్టర్స్ అయితే చెప్పాం. సో ఇప్పుడు అన్నీ ఇంకా వేరుగా ఎందుకు టేస్ట్ చేయడం అని చెప్పేసి హడావిడిలో ఉన్నాం. ఇప్పుడు వేరే షూట్కి వెళ్ళిపోవాలి. అందుకే ఫస్ట్ గా టేస్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వెజ్ తో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్. మనం బేసిక్ గా వెజ్ ఎక్కువ తినాం, ఫుల్ నాన్ వెజ్. సో ఇది వచ్చేసరికి సింగపూర్ ప్రాన్స్ అన్నారు కదా గురు. సింగపూర్ ప్రాన్స్ అంట. మంచిగా చిల్లీ ఫ్లేక్స్ వీటిలో అన్నిట్లో టాస్ చేశారు. లెట్స్ ట్రై దిస్. నార్మల్గా మష్రూమ్ అండ్ ప్రాన్స్ కొంతమంది తింటే వాళ్ళకి ఎలర్జీ టైప్ వచ్చేస్తుంది. అంత ఇదిగా పడదు కొంతమంది సీ ఫుడ్. ఇదేమన్నారు? గ్రీన్ చికెనా? గ్రీన్ చిల్లీ చికెన్. ఇది వచ్చేసరికి గ్రీన్ చిల్లీ చికెన్. ఇది మొత్తం గ్రీన్ చిల్లీ పేస్ట్ అవన్నీ వేసి చేస్తారు. జస్ట్ రైస్. కావాలా? వెరీ నైస్. యాక్చువల్గా మనం ఎక్కువ ఆకలిలో ఉన్నామని ఇంకా ఎక్కువ ఇది అయిపోతుంది. ఏంటంటే హడావిడిలో మనం టేస్ట్ని పక్కన పెట్టేస్తాం. ఏదో ఒకటి కడుపులోకి వెళ్ళిపోవాలనేసి ఫాస్ట్ తినేస్తాం. కానీ ఈ 2-3 డేస్ ఓన్లీ ఈ షూట్లు వెనక అట్లే తిరిగేసి ఇంకా ఏది టేస్ట్ ఉందా లేదా ఏం పట్టించుకోవట్లే, తినడమే. గురు ఇది ఏమన్నారు గురు? చెప్పకుండా తినేస్తున్నాను. డ్రాగన్ చికెనా? ఇది బాగుంది. వీడియో తీయడం మర్చిపోయి తినేస్తున్నా కంగారులో. వచ్చిన అన్ని స్టార్టర్ల కంటే డ్రాగన్ చికెన్ బాగుంది. గ్రీన్ చిల్లీ కూడా బాగుంది. బట్ దానికంటే డ్రాగన్ చికెన్ ఇంకొద్ది బాగుంది. ఇది వచ్చేసరికి తంగడి కబాబ్. లెట్స్ ట్రై. ఇట్స్ వెరీ జ్యూసీ. పర్లేదు, సౌండ్ కొద్ది తగ్గిస్తే చాలు. బాగా రోస్ట్ అయిపోయింది గురి. ఇది మస్టర్డ్ ఆయిల్ వేసారా? స్ట్రాంగ్గా ఉంది మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్. అలా బాగానే ఉంది. ఏ బిర్యానీ తర్వాత బిర్యానీ వేసే ఇందులో అంతెందుకు పీసు? ఏంటి మొత్తం తల నుంచి తోక వరక? అంత తినలేను. మా హాఫ్ వీడియో కోసం ఏంటి? సరే రైస్ కొద్దిగా. ఎందుకంతా వీడియో కోసం అయితే ఎక్కువ తినకూడదు. అలా తిని ఎలాగయ్యాను. ఆ మసాలా చూడు పైన పీసులో ఎంత ఉందో. ఇది మొత్తం మసాలా ఘాటు. ఉందేంటి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
పీసులు బాగానే కుక్ అయినాయి. సరే రైస్లో మిక్స్ చేది. లెట్స్ ట్రై. ఆ మసాలా చూసి భయపడ్డా గురు, స్పైసీ ఉంటుందేమో అని. ఉందా కంప్లీట్ నీకు అసలు స్పైసీ తెలియట్లా. యాక్చువల్గా ఈ వీడియోలోనే మీకు మల్టిపుల్ బట్టలు కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే బట్టలు మారుస్తూ మనం సిరీస్ షూట్ చేస్తున్నాం కదా, అలాగా క్లాత్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మధ్యాహ్నం మేము అక్కడ లంచ్ చేసి వచ్చేసాం డైరెక్ట్గా. ఇంక అప్పటి నుంచి వీడియో నేను అక్కడ ఎండ్ కూడా చేయలేకపోయాను, వెంటనే వేరే షూట్కి వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లోని మన తరుణాలు చూడండి, అక్కడ షూట్ చేస్తున్నారు మురి మిక్చర్ది. సో ఇలా కొన్ని వైజాగ్ సిరీస్ మీద కొద్దిగా మేము స్క్రిప్టింగ్ చేసామన్నమాట. ఎలా అనిపిస్తుందిరా సిరీస్ షూటింగ్? 2.5 daysలోనే 10 episodes షూట్ చేస్తున్నాం. అసలు నిద్ర లేదు గైస్, చూడండి మొత్తం డార్క్ సర్కిల్స్ వచ్చేసి మొత్తం పీక్కిపోయింది. అండ్ దానికి తోడు మేము ఒక క్రేజీ ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం. అది మీకు కమింగ్ వ్లాగ్స్లో కనిపిస్తుంది, మేబీ ఒక 2-3 వ్లాగ్స్ తర్వాత అది కనిపిస్తుంది. సో ప్రెజెంట్ అందుకనే ఈ సిరీస్ అనేది ఫాస్ట్గా ఈ 10 episodes కంప్లీట్ చేసేసి బయలుదేరదామని చెప్పేసి డెడ్ లైన్ అయితే పెట్టుకున్నాం. సో అందుకనే అక్కడ ఎక్కడ ఏ టైంలో లంచ్ చేస్తున్నామో తెలియదు, ఏ టైంలో ఫుడ్ తింటున్నామో తెలీదు. ఆ టెన్షన్కి టీలు మాత్రం తాగేస్తున్నాం, కానీ ఫాస్ట్గా అయితే వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. మ్యాక్సిమం 8 episodes కంప్లీట్ అయ్యాయి, ఇంకా 2 episodes మిగిలి ఉన్నాయి. అది మేము ఏంటంటే ఇంకొక 2 hours రేపు ఒక 2 hours టైం తీసుకొని అది కూడా కంప్లీట్ చేయాలి. వావ్, బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్. ట్రాక్టర్ మొత్తం బీచ్లో ఉన్న ప్లాస్టిక్ని అలాగా తీసుకెళ్ళిపోతుంది. నైస్. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరకు బాగానే క్లీన్ చేస్తారు, కానీ మళ్ళీ ఎవరో ఒకరు వచ్చేసి మళ్ళీ అలాగా ఇవన్నీ పడేస్తూ ఉంటారు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ. కొద్దిగా అంటే అప్పుడప్పుడు మనం చేసేవాళ్ళం, కానీ ఈ మధ్యన మనం బీచ్ మట్టిలోకి దిగడమే చాలా తక్కువ అయిపోయింది. బట్ కొద్ది వరకు డస్ట్బిన్ దాకా వేస్తే ఇంకొద్దిగా క్లీన్గా ఉంచుకోవచ్చు. బట్ ఇలా నైట్ పూట అండ్ టైం దొరికినప్పుడు మనకు అలా క్లీన్ చేయడం నైస్ వర్క్ బై జీవీఎంసీ. సో ఇప్పుడే మురి మిక్చర్ షూట్ అయిపోయింది. అరే మురి మిక్చర్ ఇచ్చేసారా? అండ్ ఇక్కడ మనకి సన్న మిరపకాయ బజ్జీలు ఉన్నాయి. అన్న ఇవి ఇవ్వరా ఒక 2? ఎంత? 3 pieces. నీకు కూడానా? స్పైసీ ఉంటుందంట బాగా, సన్నగా ఉన్నాయి గైస్ చూడండి. దెబ్బ మిరపకాయలు కాదు, సన్న మిరపకాయలు. మురి మిక్చర్ వచ్చేసిందా? వీడియో కదా తినాలి, ముందే తినేసావా? ముందే తినేసిందా? వీడియో అయిపోయిన తర్వాత తిందాం ఇది ఫస్ట్, అందుకనే సన్నటి మిరపకాయ బజ్జీలు చెప్పాం. మంచిగా ఉల్లిపాయ, ఇంకేం పెట్టారు? ఉప్పు కారం లెమన్. ఏంరా ఎందుకు జెస్సీ ఇప్పుడు ఏమైనా ఐస్ క్రీమ్ తిని వెంటనే డస్ట్బిన్లో వేస్తుందో అడుగు. మురి మిక్చర్ షూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సన్నటి మిరపకాయ బజ్జీలు తిందాం. నార్మల్ లావుట్లోని ఎక్కువ స్పైసీ ఉండదు, కానీ ఈ సన్నటి మిరపకాయలతో చేశారు. మంచిగా ఉల్లిపాయలు అవన్నీ పెట్టించారు. ఒకసారి ట్రై చేద్దాం. ఉందండి, స్పైసీగా ఉంది. రేపు మార్నింగ్ షూట్ లేకపోవడం లేదు, చాలా స్పైసీ ఉందా, మెల్లిమెల్లిగా తెలుస్తుంది. ఎలా ఉంది? స్పైసీ ఉందా? అది ముందు నుంచి ఉన్న చెమట్లా, తిన్నాక వచ్చిన చెమట్లా? సరదా తీరిపోతుంది గురు. మెల్లి గొంతులో నా మంట అలా తెలుస్తుంది తెలుసా. ఇప్పుడే ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను. కరెక్ట్గా టైం అయితే 1 గంట అయింది నైట్. సో వచ్చి కొద్దిగా అలాగా కాళ్ళు చేతులు కడిగేసుకొని ఫ్రెష్ అయిపోయాను. మళ్ళీ రేపు మార్నింగ్ 5:30కి లేచి 6 కల్లా మళ్ళీ షూట్కి వెళ్ళాలి. ఈ వీడియోని ఎంత ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో ఫ్లాగ్తో కలుస్తానండి. దెన్ బై అండ్ cheers guys.